నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిఘా నీడలో ఐబీ తాండూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. చెన్నూరు మండలం పొక్కూరు బెల్ట్ షాపులో మద్యం సేవించిన ముగ్గురు స్నేహితులు. తీవ్ర అస్వస్థతకు గురై ఒకరి మృతి. విచారణ చేస్తున్న పోలీసులు. ఉచిత కుట్టు శిక్షణను ప్రారంభించిన ఆసిఫాబాద్ డీఎస్పీ. మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకొని ఆర్థిక స్వలంబన సాధించాలన్న అచ్చేశ్వరరావు. తాండూరు మండలంలో కాంగ్రెస్ నిరసన ఆందోళన. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, సిఐ బాబురావు, ఎస్ఐ శేఖర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామాల సర్పంచ్, తాండూర్ జెడ్పీటీసీ, గ్రామ పెద్దలు, వ్యాపారస్తులు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు రాత్రింబవలు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మంచిర్యాల జిల్లాలో ఎన్నో కీలకమైన కేసులు ఛేదించడం జరుగుతుందన్నారు. 36 సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన సిఐ బాబురావు, ఎస్ఐ శేఖర్ రెడ్డిని సీసీ కెమెరాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించిన వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐ బాబురావు, ఎస్ఐ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బానయ్య, మండల కోఆప్షన్ సభ్యులు నజీఖాన్, తాండూర్ సర్పంచ్ నవీన్ కుమార్, ప్రజాప్రతినిధులు, పెద్దలు ప్రజలతో కలిసి ప్రారంభించారు. షాపింగ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త ఇల్లు వస్తున్నాయి. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. కానీ 20,000 రూపాయలు పెట్టి సీసీ కెమెరా పెట్టమంటే ఎవరు ముందుకు రాదు. మన భద్రత కోసమే అది. మనకి ఎన్ని డబ్బులున్నా ఏమున్నా మన భద్రత లేకపోతే హ్యాపీగా ఇంట్లో నిద్రపోవాలంటే ఏం చేయాలి? మనకి ఏమి కాదనేది ఫీలింగ్లో మైండ్లో ఉండాలి. భయం పడుకుంటే మన నిద్ర కూడా సరిగ్గా కాదు. అందుకే మీ అందరినీ కూడా బిజినెస్ పీపుల్, మిమ్మల్ని అందరినీ ఇక్కడ లోకల్ పబ్లిక్ కానీ విలేజ్లో కానీ మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏంటంటే ఎక్కువ కాదు పరిచయం. ఎంత ఒక్కొక్క కెమెరా ఎంత అంటే నువ్వు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక 20,000 రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం కాదు. మన రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి. చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంటుంది అక్కడ, మన ఇంట్లో కానీ బయట కానీ. మనకి ఒక సీసీ కెమెరా పెట్టిందంటే అది చూస్తే ఎవడు రాడు. ఇందాక బాగానే చెప్పినట్టు ఓన్లీ దొంగతనాలే కాదు, రకరకాల రుగ్మతలు అన్ని కూడా దాంతో సీసీ కెమెరాలు ఉంది సెంటర్ అంటే ఎవడు బోడీ కదా. మద్యానికి అలవాటై యువత ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామంలో గత రాత్రి ముగ్గురు మిత్రులు స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి సేవించి ఒకరు ప్రాణాలు వదిలాడు. బేర నాగరాజు, తాండ్ర వినయ్, కాపేరపు రాజులు అనే యువకులు మద్యం సేవించగా బేర నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన ఇద్దరు యువకులు కలిసి మృతి చెందిన నాగరాజుకు ఏమైనా విషప్రయోగం చేశారా లేక కల్తీ మద్యం సేవించడం ద్వారానే మృతి చెందాడా అనేది పోలీసుల లోతైన విచారణ చేస్తే విషయం వెలుగులోకి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. చేతికందిన కొడుకు మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రుల బంధువులు రోదనలు మిల్లంటాయి. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక దగ్గర తాగిన దొరికి ఇంకొక దగ్గర కూడా తాగిరట. ఎక్కడెక్కడ తాగిరు, ఏం జరిగింది? పుట్టిదానికి మనిషి చనిపోడు కదా, ఏం జరిగింది అనేది అని లోతుగా చూస్తున్నాం అన్నట్టు. అందుకే తొందర వచ్చి మళ్ళీ అటు పోయినాం, అక్కడికి ఇంకో దగ్గరికి పోయినాం. తండ్రివా తల్లి తల్లి వాస్తవానికి చదువు సాయంత్రం అనేది కూడా లేదు. కొడుకు మీదనే ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంటే వాళ్ళు అట్లా చేసేది. కావాలని చేసిందనే అనుమానం సార్.
సరే మీకు ఏది ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు అదే కరెక్ట్. ఆ పిల్లగాని గురించి ఈ పిల్లగానికి ఆ పిల్లగానికి ఇద్దరికి లొల్లి ఉండే, కిరికిరి ఉండే. ఒక అమ్మాయి గురించి అబ్బాయి వీళ్ళకు కిరికిరి ఉండే. ఎన్నిటికైనా తప్పుతా అనే ప్రయత్నం ఉంది. ఈ పని చేసింది. నిన్న పొక్కూరు గ్రామంలో మా దోస్తులు ఇద్దరు మందు తెస్తే ముగ్గురం కలిసి తాగితే అందులో కొంచెం విషం కలిసింది. అందువల్ల ఒక అతను చనిపోయాడు, ఒక అతనికి కొంచెం ప్రాబ్లంతో ఉన్నారు. నాకు కూడా నిన్న కొంచెం వామిటింగ్స్ అయినాయి అండ్ మోషన్స్ అయినాయి. నిన్న కృష్ణారెడ్డి దుకాణంలో ఐబీ మందు తీసుకున్నారు వాళ్ళు. పట్టుకొని వచ్చారు. అది తాగడం వల్ల ఎఫెక్ట్ అయింది. 3 గంటల వరకు ఇంటికి వచ్చింది సార్. డాడీ మమ్మీ నా కడుపులో నొస్తుంది అని చెప్పిండు. నొస్తుందంటే టాబ్లెట్లు వేసుకున్నాడట. మాకు తెలియదు ఇది బయట జరిగిన విషయము. అక్కడ కొంచెం మందేసిన కాడ మరేమన్నా తగిలిందా అనుకొని డాక్టర్ని తీసుకొస్తే డాక్టర్ 2 టాబ్లెట్లు ఇచ్చిండట. అవి 2 వేసుకున్నాడు. అవి మా ఇంకో ఆడబిడ్డ కొడుకు ఇక్కడనే ఉంటాడు. అతను తీసుకొచ్చి అత్తమ్మ కొంచెం అన్నం తినిపి అంటే మా ఏరాలు అన్నం తినిపించేసరికి అన్నం కూడా తినలేదు. సేపు కావాలన్నాడట. సేపు కూడా తినలేదు. అలానే వాంతి చేసుకున్నాడు. ఒకసారి వాంతి చేసుకున్నాడు, ఒకసారి విరోచనాలు లాట్రూమ్ పోయింది సార్. ఇక అంతే. ఇక ఇదే జరిగింది. ఇక ఇక్కడనే వండుకున్నాడు కొద్దిసేపు. ఇక్కడ అద్దు ఇంట్లో తీసుకొస్తామని ఇటు తీసుకొచ్చేసరికి మనిషి చల్లగా అయింది సార్. మందు మాత్రం తాగింది సార్. అక్కడ 3 వ్యక్తులు మందు తాగిండ్రు. ఒక ఆయన ఈయన, ఇంకొక ఆయన మా అల్లుడు, ఇంకొక ఆయన వినయ్ అనే అబ్బాయి. హాస్పిటల్నే ఉన్నాడు. వసుధ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తిర్యాని పోలీసుల ఆధ్వర్యంలో పంగిడి మాదరలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వరరావు ప్రారంభించారు. వసుధ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తిర్యాని పోలీసుల ఆధ్వర్యంలో పంగిడి మాదార్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ ఎస్ అచ్చేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసుధ సంస్థ ఆధ్వర్యంలో గతంలో గిన్నెదారిలో 30 మంది మహిళలు శిక్షణ ఇప్పించామని, ఇక్కడ కూడా మహిళలు యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కేంద్రంలో 30 మంది మహిళలకు 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఎస్ఐ పి రామారావు, పంగిడి మాదర, మర్కాగూడ, గడలపల్లి సర్పంచ్ జంగు బోజీరావు, చినరాజులు గుణవంతరావు, ఎంపీటీసీ పెందోర్ కేశవ్ పటేల్, వెంకట్రావు, మాజీ సర్పంచ్ రాధా పాల్గొన్నారు. ఇట్లా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి సంస్థ అన్నమాట. ఓకేనా? ఆయన ఈయన రాధాకృష్ణ అని ఈ వసుధ అనే స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జ్ అనమాట. అంటే మీ ప్రిన్సిపల్ లాగా ఈయన మాట్లాడతారు. వినండి మీ క్యాంపు గురించి. రైతాంగ సమస్యలపై తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకమన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళొచ్చాక మాట మార్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఇషా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ సూరం రవీందర్ రెడ్డి, దుర్గం రాజశేఖర్, కాంగ్రెస్ యూత్ మండల ప్రెసిడెంట్ పుట్ట శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కొయ్యాడ రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ధర్నా రైతు బంధు పిలుపుకు పూర్తి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇవ్వడంతో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉలికిపడి నేను రైతులకు మద్దతు ఇవ్వకుంటే నేను ఎప్పుడు నా పార్టీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్టు నటించి తెల్లారే బీజేపీ ప్రభుత్వం బిడ్డ నువ్వు రైతులకు మాకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినావు, నీ అంతు చూస్తామని లోపాదాయ ఒప్పందాల ప్రకారం తెల్లారే కేసీఆర్ పోయి 3 రోజులు ఢిల్లీలో మకాం వేసి మరి వారు అక్కడ ఎలా రకంగా ఒప్పందాలు చేసుకున్నాడో మరి వారికే తెలుసు. కానీ ఈ రకంగా దగులుబాయి పూటకో మాట దగులుబాయి మాటలు మాట్లాడు మరి కేసీఆర్కు ఇప్పటికే చెల్లుతుంది. రైతులకు పోయిన సంవత్సరం ఏదైతే నేను పెట్టిన పంటే పండించాలి, మీ ఇష్టం ఉన్నట్టు పండిస్తే మేము రైతులకు మద్దతు ధర ఇవ్వము. ఈరోజు తాండూరు మండలంలో నిరసన కార్యక్రమానికి మన
ఏఐసిసి నుంచి ఆదేశాలు, పిసిసి నుంచి ఆదేశాలు, మరి మా మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మేడమ్మ గారి ఆదేశానుసారం ఈరోజు మేము తాండూరు మండలంలో రైతులకు మద్దతుగా ఇవాళ నిరసన కార్యక్రమం మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా అందరూ సహకరించి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి భూ నిర్వాసిత సింగపూర్ పునరావాస కాలనీలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేపట్టారు. కోరపల్లికి చెందిన ఎస్వీఆర్ఎన్చార్యుల బృందం వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో పునరావాస కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తం, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి, గుంట జగ్గయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఘర్ష భీమయ్య, కౌన్సిలర్లు బండి పద్మ, చీడం మహేష్, కోఆప్షన్ సభ్యురాలు పెరుమల్ల భాగ్యలక్ష్మి, నాయకులు అగ్గు మల్లేష్, పెరుమల్ల జనార్దన్, చల్లూరి బానేష్, ముప్పురాజు, కుర్మిల్ల మోహన్, దగ్గుల మధు, కాటం రాజు, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇంకా కొన్ని మిగిలిన సమస్యలు కూడా మరి ఇక్కడ గ్రామ ముఖ్య నాయకులందరూ ప్రయత్నం చేస్తున్నారు. నా పరంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో నేను భగవంతుని కొరదల్లా ఎంతో భక్తి శ్రద్ధతోటి ఎలా ఏదైతే భక్త ఆంజనేయ స్వామి విగ్రహం ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠింపబడుతుందో ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం అనుకోండి. మీరందరూ మీ కుల దేవతలు కానీ ఇతర దేవతలు ఏ రకంగా కోరుకుంటున్నారో మీ అందరి తరఫున, నా తరఫున ఈ ఆరండరికంలో మరి ఆ సింగపూర్ గ్రామం నుంచి దాదాపు ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళందరూ పండగలు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఆ గ్రామం సింగపూర్ గ్రామంతో మళ్ళీ ఒకే కాడ ఉంటారని ఆ రోజు నేను గట్టిగా చెప్పడం, అది గ్రామ ప్రజల పుణ్యమా, ముక్కోడి దగ్గర పుణ్యమా, ఈరోజు అందరూ మళ్ళీ ఆ గ్రామం ఇక్కడే ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ గ్రామం అలాగే చెప్పంటే అప్పుడున్న పరిస్థితుల్లో జైన్ గారితో మాట్లాడి ఇండ్ల పైసలు రానులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి మాట్లాడితే ఆర్డీఓ గారు మేము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక ఇవ్వాలని చెప్పన్నాక మరి ఎమ్మెల్యే గారి నిర్ణయంతో, జిఎం నిర్ణయంతో అప్పుడున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయంతో, శ్రీనివాస్ సార్తో మరి ఆ ఇండ్ల పైసలు రానులకు ఒక్కొక్క గుంట భూమి ఇప్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా మేము సభ్యంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు అదే గుడిని ఇక్కడ శంకుస్థాపనకు వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారిని దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఉమ్మడి రోంపల్లి గ్రామ పంచాయతీలో గల అర్జున లొద్ది మహాపూజ కార్యక్రమాన్ని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. అర్జున్ లొద్దిలోని గృహాల వద్ద దేవతామూర్తులకు గిరిజన సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మహాపూజ సందర్భంగా అర్జున్ లోదిలో జాతర నిర్వహించి క్రీడాకారులకు వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిర్యాని ఎంపీపీ మర్సుకొల శ్రీదేవి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు మడవి గుణవంతరావు పాల్గొని ఆదివాసీల సమస్యలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పాండవులు వనవాసం ఉన్న పుణ్యక్షేత్రం అర్జున లొద్ది అని, పాండవులు వనవాసం ఉన్న ఆనవాళ్లు ఇక్కడ అడవిలో కనిపిస్తాయని, ఆలయానికి కావాల్సిన రోడ్డు, విద్యుత్, మంచినీటి సౌకర్యాల వసతుల కోసం ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ల దృష్టికి తీసుకువెళ్తామని, వచ్చే సంవత్సరం మహాపూజ కార్యక్రమం వరకు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఆత్రం మారు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కుస్సెంగ దేవు, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, ప్రచార కార్యదర్శి జనంతరావు, సర్పంచ్లు దిమ్దర్శ, అన్నపూర్ణ, ఉప సర్పంచ్ రవీందర్, ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ పటేళ్లు, ఆదివాసులు పాల్గొన్నారు.
సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తీర్థాల భాస్కర్ ఇటీవల మృతి చెందగా ఆయన సంతాప సభ కాశీపేట మండలంలోని కోనూరు పంచాయతీ పరిధిలో గల నగరం గ్రామంలో నిర్వహించారు. సభకు ముత్యంపల్లి సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్లో భాస్కర్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలు మరిచిపోలేనివని, భాస్కర్తో తమకున్న అనుబంధాన్ని మననం చేసుకున్నారు. భాస్కర్ మృతి లయన్స్ క్లబ్కు మండలానికి తీరని లోటని క్లబ్ సభ్యులు వ్యాఖ్యానించారు. అంతకుముందు భాస్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ, రౌతు సత్తయ్య, కారుకూరి రామచందర్, పుష్కూరి వంశీకృష్ణరావు, గొంది వెంకటరమణ, సిద్ధం తిరుపతి, దూడ మహేష్, రామటెంకి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇది చేస్తాను మేము హైదరాబాద్ పోతా అంటే 3-4 రోజులు మేము పాలు పంచుకునేము అమ్మలతో. ఏదైనా సమస్య ఉంటే వాస్తవం హైదరాబాద్ అంటూ మనతో డిస్కస్ చేసేది. దానికి పార్టీలకు సంబంధం లేదు. సమాజ సేవ ఇప్పుడు పబ్లిక్లో పోతా అంటే భాస్కర్ ఒక బ్రాండెడ్ అలానే భాస్కర్ అనేది కోనూరు అని ఎంతోమంది ఉన్నారు కానీ నాకు తెలుసు అందరికీ. భాస్కర్ వ్యక్తి లైన్స్ క్లబ్ పెట్టి గరీబులకు చెద్దలు పంచిపెట్టడు ఏదో ఒక సామాజిక పట్టుతోటి చేసే వ్యక్తి అన్నమాట. ఇంకా కూడా షాక్లకి వెళ్ళి మేము చేరుకోలేము. ఎందుకంటే అంతా ఆయన పిరికివాడు కాదు. ఆర్థికంగా దివాలైనా కానీ ఏదో ఒకటి ఆయన బాధ్యత చెప్పలేదు ఎవరికి. కానీ దయచేసి దీన్ని మనము ఇంకా తీసుకొని ఇటువంటి మన ఎంతో కుటుంబాలు ఉన్నాయి. మన బతకాలంటే పైసే ముఖ్యం కాదు, మన ఫ్రెండ్షిప్ ముఖ్యము, మన కుటుంబం ముఖ్యం. ఇటువంటి విషయాలు చేసుకుంటే మన కుటుంబం కూడా రోడ్డు మీద పడే అవకాశం. ఎందుకంటే భాస్కర్ మన అందరికి చెప్పేవాడు. కానీ ఆయన చేసేది వాస్తవంగా ఆయన తప్పు చేసినది అనిపిస్తుంది. విషయంలో ఇలా మాట్లాడవలసి వస్తుందని నేనైతే కళలో కూడా వేసాను. కానీ మీరు ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు. ఏదైనా బయట కూడా ఏదైనా సందర్భాలు కలిసినప్పుడు కూడా మేమెవరో ఇద్దరికి ఉన్న సంబంధం తెలియనప్పుడు కూడా అతను లేచి ఎంతో రెస్పెక్ట్గా నాతోనే ఉండేవాడు. అతను నిజంగా కుటుంబం నుండి దూరం అవడం అనేది ఈ తీర్థాల కుటుంబం కాక ఈ నగరం, భాస్కర్ అంటే నగరం, నగరం అంటే భాస్కర్ అనే విధంగా అతను అందరికీ నోట్ల నాలుక ఒక సేవాభావంతో కలిగిన వ్యక్తి కోల్పోవడం అంటే ఈ ఊరుకు, ఈ కుటుంబానికి, ఈ మండలానికి కూడా మీరు అంతా చెప్పినట్టు చాలా లోటు. కాబట్టి అతని కుటుంబానికి, ఎందుకంటే మేము ఇంత బంధువులు ఉన్నప్పటికీ ఏదైనా తన మండలిలో ఉన్న వాళ్ళని మాత్రమే, ఫ్రెండ్స్ని మాత్రమే ఆయన రాసుకున్నాడు. నాకు మా పిల్లలకు ఎప్పుడు మీరు అండగా ఉండాలని. వారి ఆశయాలని బట్ నేను మర్చిపోలేంది, మరవలేంది 2019-2020 నా జీవితానికి ఒక స్వార్థకం అనేది దొరికిందంటే సోమగూడెం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ప్రతిపాదించిన దానిలో కీలక వ్యక్తి తీర్థాల భాస్కర్. ఆ విషయం తెలిస్తే చాలా దుఃఖంతో పాటు సిగ్గు కూడా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ 2019-20 సంవత్సరంలో దాదాపు 120 కార్యక్రమాలు మేము నీడ్ పీపుల్స్ ఆరోగ్యపరంగా కానీ, క్యాన్సర్ విషయంలో కానీ, డెంటిస్ట్ విషయంలో కానీ, తర్వాత బట్టల విషయంలో కానీ ఎందరికో అవసరాలున్న వ్యక్తుల యొక్క కోరికలని తీసుకొని మేము ఆ సబ్జెక్ట్ మీద మేము పోయి, మీరు అన్నారు కాస్పేట్ మండల్ కాదండి, 2010 దేశస్తులలో మా సోమగూడెం క్లబ్ ఒక స్థానం సంపాదించుకోవడానికి మూల కారకుడు. గోదావరి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాంపూర్ ఏరియా వికాస తరంగిణి కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లికార్జునరావు, కార్యదర్శి పేరం రమేష్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రవచనకర్త విజయలక్ష్మి ధనుర్మాస ఉత్సవాల ప్రభావాన్ని, దాని విశిష్టతను భక్తులకు వివరిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గురువారం తిరుప్పావై పాటల యొక్క సారాంశాన్ని, భక్తి తత్వాన్ని వివరించారు. గోదాదేవి రచించిన పాటలను నేర్చుకుని ఆధ్యాత్మిక వైపు వెళ్లడం విశేషమని తెలిపారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని భక్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సముద్రాల రమణాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, వికాస తరంగిణి కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఉద్యోగ విరమణ పొందుతున్న హెడ్ మాస్టర్ వర్మ
ముకుందంను జన్నారం పిఆర్టీయు భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జన్నారం మండల జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, పిఆర్టీయు మండల అధ్యక్షులు కట్ట రాజమౌళి మాట్లాడుతూ ఉపాధ్యాయ రీత్యా ఎన్నో సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న వర్మకి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చంద్రశేఖర్, మండల విద్యాధికారి విజయ్ కుమార్, పిఆర్టీయు మండల అధ్యక్షులు కట్టె రాజమౌళి, కార్యదర్శి బాజాల శ్రీనివాస్, దేవయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ వర్మ ముకుందం గారు 33 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించి ఉద్యోగ విరమణ గావించబోతున్నారు. వారికి ఈ సందర్భంగా పిఆర్టీఎస్ సంఘ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, సూర్యుడు ఒక పగలు మాత్రమే వెలుతురునిస్తే ఆత్మవిశ్వాసం, నమ్మకం అనేది మన జీవిత గమ్యమంతా వెలుతురును ప్రసాదిస్తూనే ఉంటుంది. అలాంటి ఆత్మవిశ్వాసం, నమ్మకాన్ని విద్యార్థులకు అందించేది గురువు. సింగరేణి గుర్తింపు సంఘం నిర్లక్ష్య వైఖరి మూలంగానే కార్మికులు కష్టాల పాలవుతున్నారని హెచ్ఎంఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి ఆరోపించారు. నిర్బంధాలతో, తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో మరి కనీసం నాణ్యమైన పనిముట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇవాళ బొగ్గు ఉత్పత్తి చేయాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమం లోపల గాలి లేకపోతే గాలి లేదని చెప్పితే అక్రమంగా కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరి బూట్లు లేవని చెప్తే సమయానికి బూట్లు ఇవ్వకుండా బూట్లు వేసుకోలేదని వేధిస్తున్నారు. అదేవిధంగా కనీసం బిట్లు ఇవ్వటం లేదు, కనీసం డ్రాప్స్ ఇవ్వటం లేదు, కనీసం తుంట కూడా అంటే దాట్లు పెట్టి దాట్లు కూడా సప్లై లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో సింగరేణి సంస్థ నడుస్తున్నది. కరాటే శిక్షణతో దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చని సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్వీయ నియంత్రణతో ప్రతి విద్యార్థికి క్రీడలతో పాటే కరాటే అవసరమని, ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే తమకు రక్షణగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నైతిక బాధ్యత వహిస్తూ కరాటే శిక్షణ ఇప్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ మరియు అసోసియేట్ అధ్యక్షులు ఎంసీ సంతోష్ కుమార్ గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, జపాన్ కరాటే ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ షోటెకాట్ కరాటే అధ్యక్షులు ఎం రాజు, ప్రధాన కార్యదర్శి రాచకొండ ఆంజనేయులు, భాగ్యరాజు, నరేష్, ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు. వారు కూడా తప్పకుండా దీనికి సహకరిస్తారు. ఒక మున్సిపల్ చైర్మన్గా ఖచ్చితంగా గజ్వేల్లో మీకు ఏ సాయం ఉన్నా నా వంతు తప్పకుండా చేస్తాను. మీరు అక్కడ కాల్ చేయొచ్చు. ఇక మున్సిపల్లో కూడా మనకు ప్లేస్ లేదు కాబట్టి మాది మంచిగా ఉంటుంది చెప్తాను. నేను వాళ్ళని కూడా సంప్రదించాను. అక్కడ ఇచ్చి ఉంటాడు. గజ్వేల్ పట్టణంలో మీరందరూ ఎలాగైతే ఈరోజు విజ్ఞాపన పత్రం ఇచ్చిండ్రో మీరు మీ యొక్క కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసి రాబో జిల్లాలో కరాటే ఒక విద్యలో యొక్క భాగంగా ఇంక్లూడ్ చేసుకొని మీరందరూ చేసినప్పుడే ఈ అసోసియేషన్కు మంచి పేరు ఉంటుంది. కాబట్టి మీరు కంటిన్యూగా డిస్కంటిన్యూ చేయకుండా ఎప్పటికి పూర్తి చేస్తే తప్పకుండా కరాటే ప్రతి విద్యార్థి నేర్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ మీ అందరిని మరొకసారి అభినందిస్తూ మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఈ కరాటే తప్పకుండా రాబోయే దినాలలో ప్రగతి పదంలో ఉంటుందని ఆశిస్తూ మీ ద్వారా తెలియజేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే బాలకసుమన్ విస్మరించారని టీడీపీ నాయకులు సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు రాజేష్, యాపల్ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి సన్ని, మామిడిపల్లి మల్లేష్, ఇండ్ల రాహుల్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 24 వార్డుల నుంచి సుమారు 150 మంది టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజయ్ కుమార్ హాజరై వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా స్థానికేతరులను ఎన్నుకున్నందుకు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తామని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాడని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు గుప్పించి నేడు కనీసం అందుబాటులో కూడా ఉండలేరని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు ఎండి షరీఫ్, సుగుణ, మీనాక్షి, పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, జిల్లా యువజన అధ్యక్షులు వాసల సాగర్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి బైరాజు, నాయకులు రవి, తిరుపతి, శ్రీకాంత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను మొన్న సంజయ్ నన్ను కలిసిన రోజు ఈవినింగ్ కలిసిన తర్వాత నేను చాలా పార్టీలలో తిరిగినాను. కొన్ని సేవల గురించి నేను వీడియోస్లో చూసిన అన్నవి, ఇంకా సోషల్గా సర్వీస్ చేసిండు అన్న, అవన్నీ నేను చూసినాను.
మళ్ళీ కలిసిన తర్వాత నేను అన్న ఇట్లా మనం కొన్ని ఏమైనా సేవలు చేయాలన్నా బయట పబ్లిక్కి అది ఇది అని చెప్పానంటే నేను నువ్వు చూసినావు కదా తమ్ముడు అని అంటే అవునన్నా చూసే మీ దగ్గరకు వచ్చిన నేను యువత కూడా చాలా ఈ లాక్డౌన్ తర్వాత కూడా అందరు ఇళ్లలోనే ఉన్నారు. తర్వాత 10th పాస్ అయిన తర్వాత వాళ్ళకు కూడా అంటే ఖాళీగా ఉంటారు కదా, కాలేజీలు ఏం స్టార్ట్ కాలేదు, వాళ్ళకు కూడా కోర్సెస్ ఏమైనా ఉంటే ఇప్పిద్దాం. నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రాధాకిషన్కు మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, సిబ్బంది శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఊళ్ళల్లో వారు పెళ్లి చేసొచ్చే తప్ప వాస్తవంగా డబ్బు అడిగే వ్యక్తి కాదు. అది సంవత్సరానికో 6 నెలలకో మరో నెలకో వాళ్ళు వచ్చి ఇస్తే తీసుకొచ్చే అలాంటి వ్యక్తి వారి తండ్రి రాధాకృష్ణ గారి తండ్రి. వచ్చే ఆఫీసర్ ఎవరున్నా కూడా ఇంత సామ్యంగా, ఇంత నిడాంబరంగా, నిదానంగా ఉండి మున్సిపాలిటీని మంచి డెవలప్మెంట్ చేయాలని వచ్చేవారు కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈయన సార్ పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా గవర్నమెంట్ అవకాశం ఇస్తే మంచి పరిజ్ఞానం ఉన్నది కనుక గవర్నమెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటుంది కనుక మీరు కూడా వేరే దానికి పోకుండా మీ సేవలు గవర్నమెంట్కి అవసరం కనుక ఖచ్చితంగా నేను వాళ్ళతో పని చేసుకుంటూ పని చేయడం జరిగింది. ఈరోజు నా పదవి విరమణ కార్యక్రమం ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు, చైర్మన్ గారికి మరియు ఈ స్టాఫ్కు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అఖిల భారతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ముట్రాజపల్లి విశ్రాంతి భవనంలో పలువురు విశ్రాంత ఉద్యోగులను మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో విశ్రాంత ఉద్యోగులు ఎలాంటి మచ్చ లేకుండా వారి వారి డిపార్ట్మెంట్లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. తమ ప్రేమ ఆప్యాయాలతో తను మున్సిపల్ చైర్మన్గా అయ్యాయని, అయినా తమ తోటి విశ్రాంతి ఉద్యోగి అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు 17వ వార్డు కౌన్సిలర్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజులాగే ఉభయ రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన వార్తల సమూహారంను స్పీడ్ న్యూస్లో చూద్దాం. తెలంగాణ సర్కార్ మరో యూటర్న్ తీసుకుంది. ఇన్ని రోజులు ఆరోగ్యశ్రీని గొప్పదని చెప్పుకొని ఆయుష్మాన్ భారత్ బేకార్ అని వర్ణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న ప్రధాని జరిపిన మ్యాచువల్ మీటింగ్లో ప్రభుత్వం సీఎస్ సోమేష్ ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్లో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రజలకు మరిన్ని రుగ్మతల విషయంలో ఉచిత చికిత్సలు అందే అవకాశం మెరుగయ్యింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు చేపట్టింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. అయితే రైతుల ప్రధాన డిమాండ్ అయిన చట్టాల రద్దు పట్ల కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కనిపించట్లేదు. సాగు చట్టాలను ఉపసంహరించడం కుదరదని కేంద్రం అన్నదాతలకు మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఆందోళన విరమిస్తే కనీస మద్దతు ధర అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారంపై ప్రతిష్టంభన తొలగుతుందో లేదో అన్న సందిగ్ధత సర్వత్రా నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని అంబేద్కర్ సంఘాలకు సూచించారు. వీరితో పాటు వెంకటస్వామి, రాజగంగన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 31 డిసెంబర్ రోజున యువకులు రాత్రిపూట గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా లోకేశ్వరం ఎస్ఐ యాసిర్ అరాఫత్ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తండ్రిపై కేసు నమోదు చేస్తామని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. మంచిర్యాలలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్
మొహమ్మద్ షారుఖ్ తన ఆటోలో వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రైల్వే బ్రిడ్జ్ వెడల్పు చేయాలి, లేదంటే మరో వంతెన నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్పై విరుచుకుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిని మరిచి బండి సంజయ్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఉస్మానియా నుంచి వచ్చిన సుమన్ విద్యార్థులకు సర్కార్ ఇచ్చిన హామీ నెరవేర్చని అంశాన్ని లేవనెత్తకుండా కేసీఆర్కు సపోర్టు చేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని గొల్లపల్లి శివారు పంట పొలంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. పంట పొలాల్లో నారుమడితో కేసీఆర్ అనే అక్షరాలు రాసి రైతులు తమ అభిమానం చాటుకున్నారు. ఈ నెల 18న ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడలో కాల్పులకు తెగబడ్డ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ తుపాకీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. ఆయన వద్దనున్న తుపాకీని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కాల్పుల్లో గాయాలైన జమీర్ ఈ నెల 26న హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. పట్టణంలో తీవ్ర సంచలనం రేపిన ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ దర్యాప్తును ముమ్మరం చేశారు. మహమూద్ ఫారూక్ తుపాకీ లైసెన్స్ నిబంధనలను పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కుచిలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దవాగుపై 3.5 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణ భూమి పూజ నిమిత్తం వచ్చిన ఎమ్మెల్యే బాపురావుకు స్థానికుల నుంచి నిరసన సెగ ఎదురగింది. చెక్ డ్యాం ఏర్పడితే పంట పొలాలు నీట మునుగుతాయని, పరిహారం చెల్లించాకే భూమి పూజ చేయాలని అడ్డుకున్నారు. అధికారుల అంచనాలో తప్పిదం వల్ల రైతుల పంట పొలాలు నీట మునిగేటట్టు డిజైన్ ఉండడంతో రైతులు చెక్ డ్యాంను వ్యతిరేకిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చేపట్టిన జియో ఫైబర్ గ్రాండ్వుడ్ వర్క్ కోసం జరిగే నష్టాన్ని జియో ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్ ముందస్తుగా 46 లక్షల రూపాయల మొత్తాన్ని చైర్మన్ ప్రేమేందర్కు అందజేసింది. పట్టణంలో రోడ్ల తవ్వకం, సిమెంట్ రాడ్ కట్టింగ్, డిఫెనింగ్ వర్క్స్ లాంటివి జియో చేపట్టనుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు వివరాలను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ సర్కార్ నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించింది. కొత్తగా వేసిన లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఎల్ఆర్ఎస్ పూర్తిగా చెల్లించుకున్న రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది. లక్షలాది అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సర్కార్ నిర్ణయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. కొమరంభీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో హైమండార్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 34వ వర్ధంతి సభ కోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను పరిశీలిస్తున్న జైనూర్ తహసీల్దార్ సాయన్న, మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ, ఇంజనీర్ వెంకటేశ్వరరావు పనులను పరిశీలించారు. మనకు కనిపించే ఈ ఫోటోలో ఉన్న మహిళ రోజుకు 200 రూపాయల వేతనంతో బ్లాక్ పంచాయతీ స్వీపర్గా, తాత్కాలిక కార్మికురాలిగా నిన్నటి వరకు ఉండేది. ఆమె పేరు ఆనందవల్లి. 10 ఏళ్లుగా అదే పని చేస్తున్న ఆమె బ్లాక్ పంచాయతీ అధిపతిగా బాధ్యతలు చేపడతానని కలలో ఊహించి ఉండదు. రాష్ట్రంలో కొల్లాం జిల్లా తలవూరు బ్లాక్ పంచాయతీ సభ్యురాలుగా సిపిఎం అభ్యర్థిగా ఎన్నికైన దళిత సామాజిక వర్గానికి చెందిన ఆనందవల్లి ఇప్పుడు దాని చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ టాప్ థింకర్ 2020గా ఎంపికయ్యారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యూకేలోని ప్రతిష్టాత్మక పత్రిక ప్రస్టెక్ట్ ఆమెను ఈ టైటిల్తో గౌరవించింది. తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను ఏటా ప్రస్టెక్ట్ ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేస్తోంది. పాఠకులు, నిపుణులు, సంపాదక బృందం ఇచ్చే రేటింగ్ని అనుసరించి జాబితాను ప్రకటిస్తుంది. సకాలంలో చర్యలు తీసుకొని తన రాష్ట్రంలో కరోనా విస్తృతిని కట్టడిని చేసిన శైలజకు గుర్తింపు లభించింది. నిర్మల్ మున్సిపాలిటీ ఆత్మ నిర్భర్ పథకం అమలులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా పాలనాధికారి
ముషారఫ్ ఫారూఖీ తన ఛాంబర్లో మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణలను జిల్లా కలెక్టర్ శాల్వాతో సన్మానించారు. అనంతరం వారిద్దరూ కలిసి జిల్లా పాలనాధికారిని సన్మానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో కొందరు యువకులు పార్టీలో చేరారు. వారికి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు సురక్షిత కిట్లు, డ్రెస్ కోడ్, శానిటైజర్, షూలను సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎంపీపీ తులా శ్రీనివాస్ అందజేశారు. మరోవైపు బోత్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సురేందర్ యాదవ్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. బోత్ పట్టణంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను బంజరు దొడ్డిలో వేసి 3 రోజుల తర్వాత వేలం వేయడం జరుగుతుందన్నారు. చెడిపోయిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని, నూతన గృహ నిర్మాణానికి అనుమతి తప్పనిసరి అని, సైడ్ డ్రైన్లపై కట్టడాల తొలగింపుపై తీర్మానాలు చేశారు. మిగతా అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల నాగలకొండ గ్రామంలో ఎరువుల తయారీ కేంద్రాన్ని ఎంపీఓ పరిశీలించారు. గ్రామ ప్రజలకు ఎరువుల తయారీ గురించి వివరించారు. రోజువారీగా తడి పొడి చెత్తను వేరువేరుగా వేయాలన్నారు. ఆయనతో పాటు సర్పంచ్ జాదవ్, సునీత నారాయణ్, కార్యదర్శి వినోద్, వార్డు మెంబర్ రమేష్లు ఉన్నారు. కొమరంభీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ డోకే రోజారమణి అధ్యక్షతన జరిగింది. సభ్యుల వాగ్వివాదాల మధ్య రసాభాసాగా సాగింది. ఆర్టీసీని బెజ్జూరు వరకు కడంబ రూట్లో నడపాల్సిందిగా సభ్యులు కోరారు. మిషన్ భగీరథ ఏఈ అభిలాష్ను సభ్యులు ఇప్పటి వరకు మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని నిలదీశారు. ప్రధాన పైపు లైన్లలో నీటి లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీటీసీ పంద్రం పుష్పలత, హర్షత్ హుస్సేన్, అధికారులు రవీంద్ర నాయక్, రాజేందర్, రాజుల నాయుడు హాజరయ్యారు. కొమరంభీం జిల్లా జైనూరు మమ్మదలం మార్లవాయిలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ 34వ వర్ధంతి జనవరి 11న జరగనున్న నేపథ్యంలో గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. వర్ధంతి సభ పనులను పరిశీలించి లోపాలపై సూచనలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించి అధికార తెరాస పార్టీ నాయకులపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మున్సిపల్ చైర్మన్ సభ్యులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అక్రమ నిర్మాణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో కూడా పీల్ దాఖలు చేసిందన్నారు. నోటీసులు వచ్చినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు స్పందించడం లేదన్నారు. గోదావరి ఖని కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాలు, ప్రాపర్టీ రికవరీతో పాటు ప్రతిభ చూపిన అధికారుల వివరాలపై కమిషనర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలో 356 ప్రాపర్టీ సంబంధిత కేసులు నమోదు కాగా 98,88,832 రూపాయల రికవరీ జరిగిందని చెప్పారు. గేమింగ్ యాక్టులో 203 కేసుల్లో 1,301 మందిపై నమోదు కాగా వారి నుంచి 39,32,070 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, గుట్కా సంబంధిత 117 కేసులలో 194 మందిపై కేసు నమోదు చేసి 29,05,877 రూపాయలు స్వాధీనం చేసుకోగా గంజాయి, నకిలీ విత్తనాలపై వ్యవహరించిన తీరు వివరించారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ బృందం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీలో సమాచార హక్కు చట్టం మేరకు గ్రామ పంచాయతీ నిధులు, ఖర్చులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు రికార్డు లేకపోవడంతో సభ్యులు అవాక్కయ్యారు. నేరుగా రికార్డులు మాత్రమే పరిశీలించగలిగారు. ట్రాక్టర్ ట్రోలీ, బల్బులు, హరితాహారంకు సంబంధించిన రికార్డులు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. యాంత్రీకరణతో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయని కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ పరిశోధన కేంద్రంలో యాంత్రీకరణ యంత్రాలను, పనితనం గురించి అధికారుల దగ్గరకు వెళ్లి వరి నాటే యంత్రాన్ని పరిశీలించి స్వయంగా వరి నాటే యంత్రాన్ని నడిపి ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిఘా నీడలో ఐబీ తాండూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. చెన్నూరు మండలం పొక్కూరు బెల్ట్ షాపులో మద్యం సేవించిన ముగ్గురు స్నేహితులు. తీవ్ర అస్వస్థతకు గురై ఒకరి మృతి. విచారణ చేస్తున్న పోలీసులు. ఉచిత కుట్టు శిక్షణను ప్రారంభించిన ఆసిఫాబాద్ డీఎస్పీ. మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకొని ఆర్థిక స్వలంబన సాధించాలన్న అచ్చేశ్వరరావు. తాండూరు మండలంలో కాంగ్రెస్ నిరసన ఆందోళన. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.